ఆడపడుచులు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, తల్లులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. రాయలసీమ అనగానే ఎంతసేపు ఫ్యాక్షన్ పోరాటాలు, ఆధిపత్య రాజకీయాలు, వీటి దగ్గర ఆగిపోయాం. ఇంత చక్కని సుందరమైన ప్రదేశం ఇది. ఇలాంటి సుందరమైన ప్రదేశానికి ఉద్యోగాలు ఎందుకు లేవు? ఉపాధి అవకాశాలు ఎందుకు లేవు? వీటన్నిటి మీద మనం ఆలోచించాలి. ఆ దృష్టి పెట్టాలి ఇక్కడ నాయకులు. ఆంధ్రప్రదేశ్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కానీ, విడిపోయిన విభజన ఆంధ్రప్రదేశ్ని కానీ ఎక్కువ మంది ముఖ్యమంత్రులుగా పరిపాలించింది రాయలసీమ నుంచి. అలాంటి రాయలసీమలో నాయకులు వెనకబడలేదు, ప్రజలు వెనకబడ్డారు. ఇక్కడ కేవలం కొద్దిమందే, కొంతమందే ఇది మారాలని నేను కోరుకుంటా ఉన్నాను. మనస్ఫూర్తిగా మారాలని కోరుకుంటున్నాను. అన్నం పెట్టే రైతుకి కులం చూడం. 2018లో నేను రాయలసీమకి పర్యటనకు బయలుదేరుతున్నప్పుడు రకరకాలుగా పెద్దలను కలుస్తూ ఉండేవాడిని. మన రాష్ట్రం కానీ, మన దేశం కానీ కులాల సమూహం ఇది. నా జీవితంలో ఏ రోజు కూడా, నా చిన్నప్పటి నుంచి కులాల గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఆలోచించలేదు. మనుషులందరూ ఒక్కటే, మానవత్వమే నమ్మేవాడిని. మతం కానీ, కులం కానీ అది మన సమాజ లక్షణం. ఆఫ్రికాలో తెగలు ఎలా ఉంటాయి, అమెరికాలో జాతులు ఎలా ఉంటాయో, మన దేశం తాలూకు సామాజిక మూల లక్షణం కులాలు. పేదరికానికి కులం లేదు. ఈ రోజున వైసీపీ నాయకుల ప్రభుత్వంలో ఒక ఆలోచన ఏముందంటే, బయట ఎక్కువ మంది రెడ్డి సామాజిక వర్గానికే మేలు జరుగుతూ ఉంది, ఇంకెవరికి మేలు జరగట్లేదు అనేది ఉంది. కానీ ఈ రోజున మన కౌలు రైతు కుటుంబాలను చూస్తే ఎంతమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పేదలు ఈ రోజున ఇంటి పెద్దల్ని కోల్పోయి ఈ రోజున ఈ పరిస్థితిలో ఉంటే నిజంగా చాలా కలిచేస్తుంది.